బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢాకా అల్లర్ల కేసులో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది. ఐసీటీ కోర్టు. మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢాకా అల్లర్ల కేసులో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది ఐసీటీ కోర్టు. షేక్ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్ష విధించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజలపై కాల్పులు జరపాలని షేక్ హసీనా ఆదేశించిందంటూ కోర్టు పేర్కొంది. షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ఐసీటీ కోర్టు తెలిపింది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, గత సంవత్సరం ఆగస్టు 5న ఢాకాలో జరిగిన నిరసనకారుల పైన ఆర్మీ కాల్పులు జరపడం, ఆ కాల్పులకు ఆమె ఈ యొక్క కాల్పులు జరపాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా ఈ ఐసీటీ కోర్టు నమ్మడం జరిగింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దోషిగా కోర్టు తేల్చడం జరిగింది. దీంతో ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డారన్న అభియోగాలపైన ఆమె పైన పలు కేసులు నమోదయ్యాయి. అయితే వీటన్నిటినీ కూడా విన్న ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెను ఈ రోజు దోషిగా తేల్చడం జరిగింది. గత సంవత్సరం జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందినట్టుగా కూడా ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించడం జరిగింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలంటూ కూడా ఆమె ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఈ సందర్భంగా కోర్టు దృష్టికి రావడం జరిగింది. అయితే క్షమించరాని నేరం అంటూ కూడా ఐటీసీ ఈ యొక్క ఆమెను ఈ రోజు దోషిగా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ముఖ్యంగా రాజధాని అయిన ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు కానీ బాంబులు విసిరేందుకు కానీ ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేస్తే వారిని కాల్ చేయాలంటూ కూడా ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థుల్లో ఆందోళనకు సంబంధించి కావచ్చు, ఆమె ఏదైతే గత ఏడాది బంగ్లాదేశ్ ను విడి భారత్ కు రావడం జరిగింది. అక్కడి నుంచి ఆమె ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ ఇంటర్వ్యూలు ఇస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే 1400 మందిని ఆమె పొట్టన పెట్టుకుందన్న అభియోగాల మేరకు ఐసీటీ కోర్టు విచారణ జరపడం జరిగింది. దీంతో ఆమెను దోషిగా తేల్స్తూ ఆమెకు మరణశిక్ష విధించడం జరిగింది. అంటే గోపి, ఇప్పుడు కోర్టు అయితే ఉరిశిక్ష విధించింది ఐసీటీ కోర్టు. అంటే ప్రజలపై కాల్పులు జరపాలని ఆదేశించడం ఒకటేనా? ఇంకా కోర్టు ఏం చెప్తుంది? ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది ఈ ఉరిశిక్షకు సంబంధించి? ఆమె ఏదైతే ఈ విచారణ సందర్భంగా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్స్ లో జరిగిన విచారణలో ఆమెకు వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వం నడపడంలో ఆమె వైఫల్యం కావడం కావచ్చు, లేదా ఆమె చేస్తున్న అవినీతి పైన కూడా ప్రజల్లో కొంత ఆందోళన చేయడం జరిగింది. అయితే వాటన్నిటికీ కూడా ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తుల పైన ఇటు హెలికాప్టర్లు, ప్రాణాంతకమైన ఆయుధాలను ప్రయోగించారన్న అభియోగం మేరకు ఈ రోజు ఆమె పైన విచారణ కొనసాగింది. అయితే ఈ దాంట్లో గాయపడ్డ వారికి వైద్యం అందించడంలో కూడా ఆమె ఆసక్తి చూపకపోవడం, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రభుత్వం నుంచి వైద్యం అందకుండా చేయడం కూడా ఆమె చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఏదైతే అది గాయపడ్డ వారికి అంటే వైద్యం అందితే ప్రాణాలు దక్కే వారు కూడా ఈమె తీసుకున్న చర్యల వల్ల వాళ్ళు కూడా ప్రాణాపాయం జరగడం, వాళ్ళు కూడా మరణించడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా ఐసీటీ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఢాకాలో ఏదైతే ఈ ఘటన జరిగిందో దేశవ్యాప్తంగా కూడా జరిగిన అల్లర్లకు సంబంధించి ఆమె ఎక్కడ కూడా ఒక క్షమించే మనసత్వంతో లేకపోవడము, ప్రజల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపే విధంగా ఆదేశాలు జారీ చేయడము, ఏదైతే ఇటు బార్డర్ లో తీవ్రవాదులకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర వ్యక్తులకు అంటే దేశ రక్షణ కోసం కావచ్చు, ఇతర వ్యక్తుల కోసం జరపాల్సిన ఆయుధాలను కేవలం ఆమె ఈ సందర్భంగా ఆమె ఉపయోగించడము, ప్రజలకు అంటే సాధారణ ప్రజలకు, తన దేశ ప్రజలపైనే ఆమె భారీ ఆయుధాలను ఉపయోగించి వాళ్ళను చంపే విధంగా ఆమె ప్రోత్సహించడం, దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం, ఇటువంటి అభియోగాల మీదకు ఆమెకు ప్రస్తుతం ఈ యొక్క శిక్ష అయితే విధించడం జరిగింది. గోపి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ టైంలో ఉరిశిక్షను విధించింది ఐసీటీ కోర్టు. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది? అంటే ఎలా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది? అంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటది? ప్రస్తుతం ఆమె
అల్లర్ల తర్వాత ఆమె బంగ్లాదేశ్ ను వదిలి భారత్ కు రావడం జరిగింది. భారత్ లోనే ఒక రహస్య ప్రాంతంలో ఆమె తలదాల్చుకుంటున్నట్టుగా ఆమె అప్పుడప్పుడు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్న క్రమంలో ఆమె భారత్ లోనే ఉన్నాను, నేను బ్రతికే ఉన్నాను అంటూ కూడా ఆమె అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఆమె తిరిగి రాజధానికి రావడానికి కూడా ఆమె మిలిటరీని కూడా కొన్నిసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని ఆమె ఈ రోజు శిక్షలో ఈ రోజు ఇచ్చిన మరణ శిక్ష తర్వాత మరి ఆమెను భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఆమెను బంగ్లాదేశ్ కు తిరిగి అప్పగిస్తుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ కేసులో సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఈ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్స్ దీంట్లో చాలా చొరవ చూపించుకుంటుంది. అటువంటి ఇష్యూస్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే గతంలో కూడా అనేక సార్లు దేశద్రోహం మీద శిక్ష పడ్డ వారిని ఆయా దేశాలకు అప్పగించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.